హాయ్ అండి, నమస్తే. మీలో ఎంతమందికి గోధుమ పిండితో గవ్వలు చేసుకుంటారని తెలుసు? ఒకవేళ తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. టేస్టీగా హెల్దీగా గోధుమ పిండితో గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 1/2 kg వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్, నెయ్యి వేసుకొని పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా ఆ పిండి మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట. దాన్ని ఒక మూతతోటి కవర్ చేసుకోవాలి. ఒక 15 to 20 minutes అయిన తర్వాత పిండిని మరొకసారి కలుపుకొని చిన్న చిన్నగా చేత్తోనే అలాగ గవ్వల్లాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రెస్ చేసుకున్న తర్వాత చాలా గవ్వలన్నీ అలా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ గవ్వల్ని ఈ డీప్ ఫ్రై ఆయిల్లో వేసి చక్కగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గవ్వలు చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట. అలా బ్యాచెస్ కింద అన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి గవ్వల్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. గవ్వలు చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. ఎంత బాగా కలితే అంత చాలా బాగుంటాయి. పక్కనే స్టవ్ మీద పాకానికి సరిపడినంత బెల్లాన్ని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గవ్వలు, ఆ గవ్వల్లో ఈ పాకం మొత్తాన్ని పోసేయాలన్నమాట. పోసేసి వెంటనే మనం గట్టిగా అతుక్కోకుండా లేపేయాలి. వేడివేడిగా ఉండే